ఇంజనీరింగ్ సమస్యల పరిష్కారం కొరకు మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మైబాద్ సెక్షన్ కార్యాలయం ముందు పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలని, ట్రాక్మెన్లపై పనిభారం తగ్గించాలని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగేందర్ యాదవ్ హాజరై మాట్లాడారు. రైల్వే ఏర్పడిన నాటి నుండి రైల్వే ఇంజనీరింగ్ కార్మికులు అధిక పని భారంతో ఇబ్బంది పడుతున్నారు అని, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు పైబడినా ఇంకా బ్రిటిష్ కాలం నాటి మాన్యువల్స్ వల్ల ట్రాక్ మెనులు రోజుకొక్కరు ప్రమాదం కారణం చేతనో, అధిక పని భారం వల్ల అనారోగ్యం చేతనో మరణం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని పీవే కార్యాలయం ముందు ఆందోళన చేయాలని పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ దానిలో భాగంగా ఈరోజు మనం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రాంచ్ మన యూత్ ప్రెసిడెంట్ కామ్రేడ్ రమేష్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాం. అందరికీ ఈరోజు మంత్రిగేటర్ పిలుపు మేరకు మన అన్ని టీవీ ఆఫీసుల ముందు ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేయమని వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన మహబాద్ వరంగల్ బ్రాంచ్ తరఫున మహబూబాబాద్ పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో భాగస్వామైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మన ఇంజనీరింగ్ కార్మికులు చాలామందికి పనిభారం రోజు రోజుకు పెరుగుతుంది. కావున ఇలాంటి విషయాన్ని అధికారులు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ఇంకా ఎన్ని రోజులు పనిని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. కానీ దీంట్లో సమస్యలను తగ్గించలేకపోతున్నారు. అదేవిధంగా స్ట్రెంత్ను కూడా చాలా తక్కువగా రిక్రూట్ చేస్తూ ఒక్కరు చేసే పనిని అంటే ఇద్దరు ముగ్గురు చేసే పనిని ఒక్కరితో చేపిస్తూ చాలా పనిభారం వేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సమస్యలను తగ్గించాలి. అదేవిధంగా 2 షిఫ్టుల విధానం కొనసాగిస్తే అది చాలా వరకు బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ఫ్రాగ్మెంట్ అంటే ఇంజనీరింగ్ టు అదర్ డిపార్ట్మెంట్కు అవకాశం కూడా కల్పించాలి. అదేవిధంగా మనకు జరుగుతున్నటువంటి అన్యాయం చాలా ఉంది. ఇప్పుడు మనం రిక్రూట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మనకు వచ్చే శాలరీస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాక్మెంట్ చూడండి, మినిమం 40 నుంచి 50 వేలకు ఇంతవరకు రాలేదు 10 సంవత్సరాలు అయినా కూడా. అదే స్టేట్ గవర్నమెంట్లో చూడండి, ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయినాక మినిమం 60 నుంచి 70 వేల జీతం వస్తుంది. కానీ మనకు 40 నుంచి 50 వేలు కూడా రావట్లేదు ఇంతవరకు కూడా. మరి ఈ ప్రభుత్వాలు ఇలాంటి అణచివేతలు చేస్తున్నటువంటి క్రమంలో మనం విపరీతమైనటువంటి పనిభారం చేస్తున్నా కూడా మనకు కనీసం గుర్తింపు లేకుండా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా అదేవిధంగా ట్రాక్మెన్లకు అన్నింటిలో కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. అదేవిధంగా లేడీస్ కూడా ఇక ఈ ట్రాక్మెన్లో ఏం చేస్తారు లేడీస్ అనే వాళ్ళు వారికి సేమ్ పురుషులకు ఏ విధంగా ఉన్నదో స్త్రీలకు అదేవిధమైనటువంటి పనిభారం ఉంది. కాబట్టి వారిని వేరే డిపార్ట్మెంట్కి అవకాశం ఇవ్వాలని, అదేవిధంగా జేఈపీవే డీసెంట్రలైజేషన్ కూడా చేయాలనే చాలా డిమాండ్స్ తోటి మనం ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి. ఇంజనీరింగ్ పనిభారం తగ్గించాలి.